ఇచ్చావు తండ్రి. నీ మాటలు సర్వశక్తి గల మాటలు. నీ మాటలో జీవమున్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ మాటలో మార్పు ఉన్నది ప్రభువా. నీ మాటలో సమస్తం ఉన్నది ప్రభువా. ఎటువంటి పాపి అయినా సరే నీ స్వరం విన్నప్పుడు ప్రభువా అతను మార్చబడతాడు తండ్రి. ఎటువంటి అయినప్పటికీ నీ స్వరమును చేర్చుకున్నప్పుడు దేవా అతను దీనుడిగా మారతాడు ప్రభువా. ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడికి దేవుడవు దేవా. కనుక ఆయన నిశ్చయముగా ప్రభువా మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ సంవత్సరం అంతట్లో ప్రభువా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము దేవా. ప్రభువా మీరే మమ్మల్ని బలపరచండి. మా హృదయాలు ప్రభువా ప్రభు నీ యొక్క ఆనందముతో సంతోషముతో నీ వాక్యముతో నింపండి ప్రభు. దినదినము ప్రభు నీలో వర్ధిల్లున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి ప్రభు. నీ గొప్ప కృపను తోడుపుచ్చమని మీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తుకి నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తుకి నామములో వందనాలు. అదేవిధంగా ఈ నూతన సంవత్సర శుభములు కూడా తెలియజేస్తున్నాను. అక్కడ వెంకటేశ్వర చెప్పు వెంట ఉంటుంది. మరి రాత్రి ఎంతో ఓపికగా ఎంతో చక్కగా కూడా వచ్చారు, కూర్చున్నారు. అద్భుతంగా మరి ఆరాధన కూడా జరిగింది. మరి దేవుని ఆశీర్వాదం నేను దేవుని స్తోత్రం కాదు. మళ్ళా ఉదయకాలం ముందు 10 నిమిషాలు దేవుని వాక్యం సమీపిద్దాం. మనకు 1 అరగంట సమయం ఉంది కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని దేవుని వాక్యంలో మనం చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? దావీదు చెప్పాడు, నా దేవుని యందే నేను ఎల్లప్పుడూ ఆనందించాను అని చెప్పాడు. మన యొక్క ఆనందం మన దేవుని యందు ఉన్నది, మన సంతోషము మన దేవుని యందు ఉన్నది. ఈ లోకం ద్వారా సంతోషించేవాడు లోకస్తుడు, దేవుని ద్వారా ఆనందించేవాడు దేవుని ద్వారా అయినాడు. కాబట్టి మన ఆనందము మన సంతోషము మన ప్రభు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇంకెంత మాత్రము ఈ లోకం ద్వారా ఆనందించడానికి కానీ ఈ లోకం ద్వారా తృప్తిపరచబడ్డానికి కానీ మనం నిర్ణయించబడలేదు. కానీ మరి దేవుని కొరకు మనం నిర్ణయించబడి ఉన్నాం. దేవుని స్తోత్రం కలను కానీ ఈ లోకంలో మనం ఒక ప్రత్యేకించబడిన ప్రజలమై ఉన్నాము, ప్రత్యేకించబడిన జనాంగమై ఉన్నాము. అదే మలాకి గ్రంథం 3వ అధ్యాయము ఆమోసు గ్రంథం అనుకుంటాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో మూడవ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారి నందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించడి. అదేదనగా భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఇంకేమాట చెప్తాను చూడండి. కనుక మీరు చేసిన దోష క్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షిస్తును. దేవుని స్తోత్రం కారణంగా చూసారు. ఇక్కడ యేసు ప్రభు తన యొక్క ప్రజలతో ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు? ఈరోజు మనము ఆత్మీయమైన ఇశ్రాయేలు అయినాము. ఇశ్రాయేలు అండి, ఎందుకంటే అబ్రహాము సంతానము ఇశ్రాయేలు అయితే మనము అబ్రహాము రాజ్య సంతానం అయినాం. అబ్రహాము రాజ్య సంతానం ఎవరు? అబ్రహాము రాజ్య సంతానము క్రీస్తు అయినాడు. అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు అయినాడు. అబ్రహాము సంతానం ఇస్సాకు అయితే అబ్రహాము రాజ్య సంతానము క్రీస్తు అయినాడు. దేవుడి స్తోత్రం. అబ్రహాము నుండి అబ్రహాము విశ్వాసం ద్వారా సమస్త రాజ్యములు ఏలుటకు రాజు వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఆ రాజు ఎవరంటే ఆయన ప్రభువు యేసు క్రీస్తు అయినాడు. అదేనండి. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి
వచ్చినటువంటి కుమారుడు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు విశ్వాసము, క్రీస్తునందు నీకు విశ్వాసము మరి నీలో దేవుడు కుమారుడు తెస్తుంది. దేవుని స్తోత్రం. మనలో దేవుడు కుమారుడు తెస్తుంది. మనలో దేవుడు కుమారుడు ప్రత్యక్షపరుస్తుంది. మనలో దేవుడు కుమారుడు ప్రత్యక్షపరిచేది మన యొక్క విశ్వాసమైనది. విశ్వాసం రెండు రకాలు: భౌతికమైన విశ్వాసము, రెండవది ఆత్మీయమైన విశ్వాసము. ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైన నమ్మకం కలిగి ఉంటాడు. కానీ ఆ నమ్మకము ఆ వ్యక్తికి సంబంధించింది. అతను ఎందుకు అనేక విషయాల్లో మన దృఢంగా ఉండగలుగుతాడు, నమ్మకం ఉండగలుగుతాడు, కదల్చబడిన వాడు ఉండగలుగుతాడు. ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా అతను తట్టుకోగలుగుతాడు. అతను కరెక్ట్గా నమ్మకగలుగుతాడు. బెదరుడు. దేవుని స్తోత్రం కలుగుతాయి. అది అతనికి విశ్వాసము, అతనికి నమ్మకము. తన మీద తనకున్న నమ్మకం, తన ప్రతిభ మీద, లేక తన యొక్క టాలెంట్ మీద, తనకున్న జ్ఞానం మీద తనకున్నటువంటి నమ్మకమైనది. కానీ ఆ నమ్మకము దేవుడు అయితే పనికిరాడు. మరి దేవుడు మనకు విశ్వాసం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడండి? విశ్వాసం ఇస్తున్నాడు. అది దేవుని పట్ల నమ్మకం. ఇక్కడ ఈ విశ్వాసం ఏంటంటే, ఒకటి తన మీద తనకు నమ్మకం, రెండోది దేవుని మీద తనకు నమ్మకం. దేవుని స్తోత్రం కలుగును. ఒక వ్యక్తి తన మీద తనకి నమ్ముకున్నప్పుడు అతను ఏదో జ్ఞానం తప్పకుండా భంగపరచబడతాడు. ఎందుకంటే మానవుడు కాబట్టి, అన్ని అతనికి తెలియదు కాబట్టి, అతను మరి ఆదిలోనే అంతని చూడలేడు కాబట్టి ఏదో జ్ఞానం తప్పకుండా భయపడతాడు. కానీ ఒక వ్యక్తి దేవుని మీద పూర్తిగా నమ్మకించినప్పుడు, దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు, దేవుని స్తోత్రం, ఆ నమ్మదగిన దేవుడు సత్యవంతుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక, ఆయన ఆదిలోనే అంతము కూడా తెలుసు కనుక, ఆయన ఆదిలోనే అంతము కూడా ఎరిగి ఉన్నాడు. ఆయన ఆదిలోనే అంతము కూడా ఎరిగి ఉన్నాడు కాబట్టి, మరి సమస్తం తెలుసు కాబట్టి, ఆయన అనంత జ్ఞాని కాబట్టి, మన విశ్వాసము, మన యొక్క నమ్మకము ఆయన ఉంచితే, అంటే దేవుడు ఉంచితే, దేవుడి స్తోత్రం పిల్లరా, మనందరూ తొట్టుపడము అని బైబిల్ చెప్తుంది. మనమెన్నడూ కూడా తొట్టుపడము. ఎందుకంటే మనం నమ్మిన వాడు మనకంటే శక్తివంతుడైన, మనం పిలిచిన వాడు మనకంటే నమ్మకస్తుడైన. దేవుడి స్తోత్రం. బైబిల్ చెప్పిన ప్రతి మనుషుడు అబద్ధికుడు. తల్లి గర్భం ద్వారా పుట్టిన ప్రతి మనుషుడు, బైబిల్ చెప్పిన మన పాపలో పుట్టి పాపలోనే పెరిగి అతిక్రమంలో ఇదంతా ఒక పాపం ముద్ద. ఏంటది? ఇదంతా ఒక పాపం ముద్ద. ఏ మంచి ఈ పాపం ముద్దలో ఏ మాత్రం లేదు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఇది మంచి ద్వారా వచ్చింది కాదండి. మంచి అంటే దేవుడే అయినాడు, అది పరిశుద్ధమైనది. దేవుడి స్తోత్రం. కాబట్టి తల్లి గర్భంతో ద్వారా పుట్టిన ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాదు. దేవుడి స్తోత్రం. మరి పరిశుద్ధుడు ఎవరంటే ఒకే ఒకడు, ఆయన ప్రభువు యేసుక్రీస్తు అయినాడు. ఆయన దేవుడు అయినాడు. ఎటువంటి పాపం లేనివాడు ఎవరంటే దేవుడు అయినాడు. మరి యేసులో కూడా తల్లి గర్భంతో జన్మించారు కదండి. ఆయన విధంగా పాపం లేనివాడు ఉండగలుగుతాడు అని ప్రశ్నించవచ్చు. ఆయన యేసుక్రీస్తు తల్లి గర్భం ద్వారా జన్మించినప్పటికీ, ఆయన తల్లి గర్భం ద్వారా జన్మించినప్పటికీ ఆయన పాపి కాడండి. ఎందుకు బైబిల్ చదువుతుంది? ఆ శిశువు పరిశుద్ధుడు అనబడును. బైబిల్ చెప్తుంది ఆ శిశువు పరిశుద్ధుడు అనబడును. అంటే మరి ద్వారా జన్మించిన ఆ శిశువు ఎవరైతున్నారో ఆ ప్రభువు లేదా క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు. మరి పరిశుద్ధుడై ఎలా ఉండగలుగుతాడు? ఒక తల్లి గర్భం నుంచి వ్యక్తి పరిశుద్ధిగా ఎలా ఉండగలుగుతాడు? అది సాధ్యమేనా? అది సాధ్యమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రశ్న ఒకప్పుడు యోగుడికి మరి యోగుకి వచ్చింది. ఈ ప్రశ్న ఒకప్పుడు యోగుకి ప్రశ్న వచ్చింది. ఏమని? పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టిన, పాప సహితులలో నుండి అంటే పాపం గల వ్యక్తిలో నుండి పాపం లేని వ్యక్తి పుట్టినా లేక వచ్చినా అది జరగదు. ఒకలా జరిగితే అది మేలే. అలా జరిగితే ఏంటంటే చూద్దాం అన్నమాట. చూడండి యోబు గ్రంథం ప్రతిదానికి బైబిల్లో మనకి రుచి ఉంది.
14వ అధ్యాయము. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. హల్లెలూయా. పాప సహితులలో నుండి పాపరహితుడు అంటే పాపం లేనివాడు, అంటే పాపము కలిగిన వారిలో నుండి పాపము లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే అర్థం ఏంటంటే యోబు ఏం చెప్తాడంటే ప్రతి మనిషి కూడా పాపే. అటువంటి పాపి యొక్క గర్భంలో నుండి పాపం లేనివాడు పుట్టగలిగినట్లయితే ఎంత మేలు. చూసారా, అది జరగదు. ఒకవేళ జరిగితే అది ఎంతో మేలై ఉన్నది, అది ఎంతో మేలైనది. ఒకవేళ పాపం లేనివాడు జన్మిస్తే, పాపం లేనివాడు పుడితే అది మానవాళికే మేలైనది, సమస్త సృష్టికే అది మేలైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎంత మేలంటే పాపంలో ఉన్న వారిని నీతిమంతుడిగా చేసేంత మేలు, పాపంలో ఉన్న వారిని పరిశుద్ధుడిగా చేసేంత మేలు, ఒక మానవుడిని, పాపి అయిన మానవుడిని దేవుడిగా చేసేంత మేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగిన ఎంత మేలు. అలాగున ఎవడను పుట్టనేరడు, అలాగున ఎవడను పుట్టనేరడు అని చెప్తున్నాడు. అంటే అతను పుట్టడు అని చెప్పి యోబు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా జరగదని చెప్తున్నాడు. చూసారా, అయితే అదే యోబు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను తాకిందో అప్పుడు మరొక సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయము. ఇరవై 23వ వచనం నుండి చదువుతున్నాను. 19వ అధ్యాయము యోబు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగొరతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అంటే ఆయన మాట్లాడిన ఏ మాట కూడా చెరపబడకూడదు అని కోరుతున్నాడు యోబు. దేవుని స్తోత్రం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఏం చెప్తాడండి? ముందే చెప్పాడు, పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగనే జరగదు అని చెప్తాడు. ఇప్పుడేం చెప్తాడు? దేవుని స్తోత్రం. ఇప్పుడేం చెప్తాడంటే ఆ బూడిద కుప్ప మీద కూర్చున్నటువంటి యోబుకు ఒక ప్రత్యక్షత వచ్చింది, ఒక బయలుపాటు వచ్చింది. చూసారా, ఒకటి తెరవబడింది. ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు ఏం మాట్లాడుతాడంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు, మై రిడీమర్, అంటే నన్ను విమోచించేవాడు, నా విమోచకుడు. అంటే పాపరహితుల్లో నుండి పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టినా ఎంత మేలు అని చెప్పాడు కదా. అది ఎటువంటి మేలు అంటే అతడు మనకు విమోచకుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? అతడు మనకు విమోచకుడుగా ఉంటాడు. విమోచన అంటే ఏంటి? పాపములో నుండి విమోచించేవాడు అయినాడు, లోకములో నుండి విమోచించేవాడు అయినాడు, వ్యాధుల నుండి విమోచించేవాడు అయినాడు. ఆయన రిడీమర్. ఎవరన్నా విమోచించేవాడు. ఎక్కడ విమోచిస్తాడంటే పాపంలో నుండి విమోచిస్తాడు. అంటే ఒక పాపిగా ఉన్న వ్యక్తిని తన పాపంలో నుండి విమోచిస్తాడు. అంటే తన పాపం నుండి విమోచించాలంటే అతని పాపాన్ని అతను పరిహరించవలసిన వాడు అయినాడు, ఆ పాపానికి పరిహారం చెల్లించవలసిన వాడు అయినాడు. అతని పాపాన్ని ఒక వ్యక్తికి పాపానికి ఎవరు పరిహారం చెల్లిస్తాడు అంటే ఒక పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే పరిహారం చెల్లిస్తాడు. పరిశుద్ధుడు మాత్రమే పరిహారం
పిల్లలు. వారెవరండి? వారి కవల పిల్లలు. వారి కవల పిల్లలు కానీ వేరు వేరు తండ్రులకు పుట్టారు వాళ్ళు. హల్లెలూయా. వేరు వేరు తండ్రులకు. విషయం ఏంటంటే చూసారా, ఒకే రోజు అంటే 24 గంటల లోపల ఇద్దరు వ్యక్తులు ఆమె కలుసుకున్నది. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నదో దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఆ 2 బీజాలు ఒకే గర్భంలో పడ్డాయి. ఆ 2 బీజాలు ఒకే గర్భంలో పడడం వల్ల వారు ఒకే మాయలో ఇద్దరు కవల పిల్లలు విత్తనాలు పడ్డాయి. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అటు ఒక బిడ్డకి తండ్రి మరొకరు, ఒక బిడ్డకి తండ్రి మరొకరు. దేవుని స్తోత్రం. ఒక బిడ్డకి తండ్రి ఒకరు, ఒక బిడ్డకి తండ్రి ఒకరు. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా సాధ్యము? మరి ఇప్పుడు సాధ్యమైనప్పుడు ఏదైనా తోటలో ఎందుకు సాధ్యం కదా? అది అక్కడ సాధ్యమైతే ఎక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఇది దేవుని స్తోత్రం. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ సాధ్యమవుతుంది, ఇక్కడ సాధ్యమైతే అక్కడ కూడా సాధ్యమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పాపము అనేటువంటిది ఎలా ప్రవేశించిందంటే రక్తము ద్వారా పాపం ప్రవేశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకని ఆదాము పాపం లేదు, అవ్వ పాపం చేయలేదు, అవ్వ పాపి కాదు. కానీ మరి అవ్వ ద్వారా ఆదాము ద్వారా పాపం రాలేదు, కానీ అవ్వలో ఆ పాపం ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? సర్పం ద్వారా ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు అవ్వలో ఆదాము యొక్క బీజం వచ్చింది, అదే అవ్వ గర్భంలో సర్పం యొక్క బీజం కూడా వచ్చింది. 2 బీజాలు ఆ గర్భంలో మరి అవి రూపుదిద్దుకుంటున్నాయి. కాబట్టి ఆ పుట్టిన ఆ ఇద్దరు కవలకి తల్లి ఒకతే అంటే అవ్వే, కానీ తండ్రులు మాత్రం వేరే ఉన్నారు. తండ్రులు ఏమైనారండి? అంటే ఆ ఏదైనా తోటలో జరిగింది ఏంటంటే లైంగికమైనటువంటి పాపం జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి పాపం ఎలా ప్రవేశించింది లోకంలో కంటే అది రక్తం ద్వారా మాత్రమే ప్రవేశించింది. కాబట్టి ఆ పాపపు రక్తాన్ని మరలా పరిశుద్ధిగా మార్చాలంటే దేవుని యొక్క రక్తము లేక పరిశుద్ధ రక్తం అవసరమైనది. పరిశుద్ధ రక్తమే పాపపు రక్తాన్ని విరవగలదు. అందుకే ఈ రోజు మనం ఏం చూస్తున్నాం? గొర్రెల్ని, మేకల్ని లేదా కోళ్ళని బలి ఇవ్వడం చూస్తున్నాం. మరి ఒక దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అక్కడ బలిస్తారు అంటే తన పాపము ఆ రక్తము, తన పాపాన్ని ఆ రక్తం పరిహరించాలని. అందుకని అతను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేదా గుడికి వచ్చినప్పుడు అతని కొరకు ఒక బలిని తీసుకొస్తాడు. అతను ఎందుకు ఆ బలిని తీసుకొస్తాడు? నేను ఎంతో పాపం చేశాను, గతించే దినాల్లో ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, ఎన్నో పొరపాటు చేశాను. కాబట్టి దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ పాపముతో ఒక పాపిగా నేను ఆయన సమీపించలేను. కాబట్టి ఆయన సమీపించాలంటే నా మొర్ర, నా ప్రార్థన ఆయన ఆలకించాలంటే ముందు నా పాపం పరిహరించబడాలి, అది శుద్ధీకరించబడాలి. అప్పుడు నా యొక్క విజ్ఞాపన ఆలకిస్తాడు పరిశుద్ధుడు దేవుడు. అప్పుడు ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు లేదా ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కోడ్ను లేకపోతే మేకను లేకపోతే గొర్రెను ఏదో ఒక బలిని తీసుకెళ్తారు. ఆ బలిని తీసుకెళ్ళిన తర్వాత ఆ యాజకుడు దాన్ని వధిస్తాడు. చూసాడు, ఆ రక్తాన్ని పోషిస్తాడు. అప్పుడు ఆ పాపం అతను తీసివేయబడుతుంది. అప్పుడు అతను బలి దేవుడు అంగీకరించినప్పుడు దేవుని స్తోత్రం అతను మేలు కలుగుతుంది, నమ్మకం కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. అంటే తాను తీసుకొచ్చినటువంటి ఆ బలి చూసారా, తన పాపాన్ని తీసివేయడానికి ఆ రక్తము, ఆ జంతువు యొక్క రక్తము చూసారా, లేకపోతే ఆ పక్షి యొక్క రక్తము. పాత నిబంధనలో పౌరాలు తీసుకొచ్చేవారు, అదేవిధంగా గువ్వలు తీసుకొచ్చేవారు. చూసారా, ఆ రక్తాన్ని ఎప్పుడైతే అది వధించి ఆ రక్తం చిలకరించారో అప్పుడు అతని పాపం పరిహరించబడేది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఈరోజు లోకం అంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే దేవుడు మన కొరకు ఏం చేశాడంటే యేసు క్రీస్తు అనేటువంటి గొర్రెపిల్లను, ఎవరినండి? యేసు క్రీస్తు అనేటువంటి దేవుని గొర్రెపిల్లను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ గొర్రెపిల్లండి? దేవుని గొర్రెపిల్ల. అది జంతువు కాదు, ఆయన జంతువు కాదు. ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెపిల్లను వధించినప్పుడు అది ఆ గింజుకుని చచ్చిపోయేది. ఆ తర్వాత చూసారా దాని జీవం వెళ్ళిపోయేది. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు అది కాదండి. చూసారా, దేవుని యొక్క గొర్రెపిల్లగా యేసుక్రీస్తు అంటే మానవ అవతారంలో ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కలవరస్తులను వధించబడినప్పుడు, ఆయన మన కొరకు వధించబడినప్పుడు ఆయన రక్తము తీసివేయబడింది లేదా కార్చబడింది. అయితే ఆయన మానవుడు కాబట్టి ఆ రక్తంలో జీవం ఉంది, కాబట్టి ఆ రక్తంలో ప్రాణం ఉంది. కాబట్టి పెంతెకొస్తు దినము నాడు ఆ ఆత్మ తిరిగి ఎవరైతే
ఎవరైతే దేవుణ్ణి ఆరాధించారో, ఎవరైతే ఆ యొక్క బలిని అంగీకరించారో, ఎవరైతే ఆయనే నా బలి, నా పాపాన్ని పరిహరిస్తానని చెప్పి నమ్మి దేవునికి సర్దుకొచ్చారో వారిలోనికి ఆయన ఆత్మ తిరిగి వచ్చింది. దేవుని స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధమైన దేవుని ఆత్మ ఆ ఆరాధకుడి మీద దిగొచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అతనిని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా పవిత్రుని కుమారుడు అయినాడు, ఎలా పరిశుద్ధుని కుమారుడు అయినాడు? కాబట్టి ఇక్కడ ఈ యోబు చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టనేలా, పుట్టగలిగిన ఎంత మేలు, పుట్టగలిగిన అంటే పుడితే ఒక చాలా మేలు జరుగుతుందని అర్థం. ఎటువంటి మేలు అంటే ఈ సమస్త మానవాళి కూడా పాపం చేత నింపబడింది. చూసారా, పాపంలో పడిపోయింది. ఒక అటువంటి వ్యక్తి, పాపం లేని వ్యక్తి పుడితే ఆ వ్యక్తి ద్వారా సమస్త లోకాన్ని కూడా పాపం నుండి విమోచించగలడు అని చెప్తున్నాడు యోబు. సమస్త లోకాన్ని కూడా పాపం నుండి విమోచించగలడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కదా, మరి ఆయన పాపరహితుడు కదా. పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుడితే. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం చూసినట్లయితే మరి అదే యోబు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యోబుని తాకిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యోబుకి ప్రత్యక్షించిందో, అప్పుడు యోబు మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్. చూసారా, నా విమోచకుడు సజీవుడు అంటే నన్ను పాపం నుండి విడుదల చేసే ఆయన దేవుడు సజీవుడై ఉన్నాడు. అంటే మరణము లేనివాడై ఉన్నాడు. మరి మరణము లేనివాడు ఎవరండి? మరణము లేనివాడు దేవుడై ఉన్నాడు. ఆయనే విమోచించగలడు, ఆయనే పరిశుద్ధపరచగలడు, ఆయనే శుద్ధీకరించగలడు. మన పాపం నుండి, మన వ్యాధి నుండి, మన రోగం నుండి విడుదల చేయగల దేవుడు ఆయన మాత్రమే ఉన్నాడు. మరి ఆయన ఆ విమోచకుడు ఎవరు? చూడండి ఇక్కడ 25 వచనం, 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు, ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం. ఇందాక ప్రశ్నించాడు, అలా జగదని చెప్పాడు. కానీ 19వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆ విమోచకుడిని, అలా పుట్టేవాడిని నేను ఎరుగుదును, ఆయనే నాకు విమోచకుడు ఉండబోతున్నాడు, నా పాపాన్ని పరిహరించబోతున్నాడు, నన్ను నీతిమంతుడిగాను లేక పరిశుద్ధుడిగా చేయబోతున్నాడు, ఆయన నేను ఎరుగుదును. ఆయన ఎప్పుడంటే తర్వాత భూమి మీద నిలుస్తాడు. ఆయన అంటే యోబు కాలంలో లేడు, ఆయన తర్వాత రాబోతున్నాడు. తర్వాత భూమి మీద నిలిచినయు నేను ఎరుగుదును. ఆ విమోచకుడు యోబు కాలంలో రాలేదు. విమోచకుడు యోబు కాలంలో, ఆ పాపం లేనివాడు యోబు కాలంలో, పరిశుద్ధమైన రక్తం కలిగిన వాడు యోబు కాలంలో రాలేదు. వస్తే ఎంత మేలు అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అతను తాకిందో అప్పుడు ఆ విమోచకుడు చూస్తున్నాడు. ఆ పాపం లేకుండా జన్మించేటువంటి ఆ యొక్క ప్రభువుని చూస్తున్నాడు. ఆయనే నా విమోచకుడు, నా పాపం అంతటినీ పరిహరించేవాడు, పాపం లేనివాడిగా చూసారు నన్ను చేయవాడు తర్వాత రాబోతున్నాడు. ఆయన భూమిని నిలబడబోతున్నాడు. ఆయనను నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం. తర్వాత వచనం, ఇలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత, నా శరీరము, నా చర్మము, ఎందుకంటే యోబు కురుపుల చేత నింపబడ్డాడు. యోబు శోధించబడ్డాడు. తనకున్న 10 మంది పిల్లలు ఒకసారి చనిపోయారు. ఒంటెలు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, పశువులు చనిపోయాయి. యోబు చాలా ఊజు దేశం మీద పెద్ద ఐశ్వర్యవంతుడు, మహాజ్ఞాని, దేవుని పట్ల భయభక్తి కలిగిన వ్యక్తి. కానీ దేవుడు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండగా చూసారా, దేవుని కాపుదల అతనుకున్నది, దేవుని ఆశీర్వాదం అతనుకున్నది. ఇటువంటి గొప్ప ధనవంతుడు, నీతిమంతుడు యోబు చూసారా, పరీక్షించబడ్డ కొరకు ఒకరోజు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి యోబుని పరీక్షిస్తానని చెప్పింది. అప్పుడు దేవుడు అంటే, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి దేవుడు యోబుని ఆరాధిస్తున్నాడు, నీ కాపుదలని ఆశీర్వాదం తీసి పక్కన పెట్టు, ఆ యోబు నోటు ద్వారానే నిన్ను శపించడానికి చేస్తాను నేను
అని సాతానుడు దేవుని దగ్గర అడిగాడు. అయితే విషయం చెప్పంటారండి, యోబు మీద దేవునికి నమ్మకం ఉన్నది. యోబుని దేవుడు నమ్ముతున్నాడు. అసలు ఒక మనిషిని దేవుడు నమ్మటం ఏంటండి? అది సాధ్యమేనా? అసలు మనిషి మాట పైన నిలబడగలదా? బైబిల్ చెప్పి ప్రతి మనిషిని అబద్ధికుడు. కానీ ఎక్కడైతే దేవుడు యోబుని నమ్ముతున్నాడు, నమ్మి తిరిగి బదిలిచ్చాడు సాతానుతో. సాతానా, నేను నిన్ను యోబు మీద నీకు అధికారం ఇస్తున్నాను, యోబు మీద నీకు అధికారం ఇస్తున్నాను, కానీ అతని ప్రాణం మాత్రం ముట్టడానికి అవకాశం నీకు. ఎందుకంటే ప్రాణం నాది, ప్రాణం నాది. ప్రాణం తీసే అధికారం మాత్రం నీకు లేదు. అతను ఏ విధంగా బాధించుకుంటావో, ఏ విధంగా శ్రమ పెట్టుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఎంత చేసినా సరే అతడు నన్ను దూషించడు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే అతను నా కుమారుడు అయినాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం చిన్న శ్రమ వస్తే, బాధ వస్తే దేవుని ఎంత తొందరగానే దూషిస్తాం మనం. అది దేవుని కుమారునికి లక్షణం కాదండి. అంటే నీలో నిరీక్షణ లేదని అర్థం. నీ మీద దేవుడు నమ్మకం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలగగాక. అయితే వెళ్ళింది టప్ 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 టమని. తన పిల్లలు చచ్చిపోయారు, తనకి ఆస్తులు పోయాయి, ఒంటలు చనిపోయాయి, పశువులు చనిపోయి, అన్నీ పోయాయి, ఆస్తులు పోయాయి, అన్నీ పోయాయి. అంత మాత్రం కాదు, తన శరీరాన్ని వ్యాధితో ముత్తేసింది. ఒంటి నిండా కురుపులు, చూసారా? ఒంటి నిండా కురుపులు. అది ఎలా ఉందని, జల్లెళ్ళలాగా ఉందని తన శరీరం. ఇటు చూస్తే అటు నుంచి కనబడిందంట, అటు ఆ టేబుల్ దగ్గర కనబడిందంట. ఆ శరీరం అంతా పురుగులు పట్టేసింది. శరీరం అంతా పురుగులు పట్టేసింది. ఎముకలు కనబడుతున్నాయి, చూసారా? అటువంటి భయంకరంగా యోబుని ముత్తేసాడు సాతాను. అధికారం ఇచ్చేసాడు దేవుడు. నువ్వేం చేసుకున్నా పర్వాలేదు అన్నాడు. కానీ ఇంకా ప్రాణం ఉంది అందులో. ఏముందండి? ప్రాణం ఎవరిది? దేవుని స్తోత్రం కలగ. ప్రాణము దేవునిది, అంతేనండి. కాబట్టి ప్రాణం ఉంది. యోబు ఆ లోపల ఆ శరీరంలో పురుగులు మెదులుతున్నప్పుడు చూసారా, దాన్ని తట్టుకోలేక బయట కూర్చుని, బూడిద కుప్పే కూర్చుని, చూసారా, ఆ చిల్ల పెంకులు మరి ఎండలో వేడైన తర్వాత ఆ పెంకులు ఎలా పెట్టుకుంటూ ఏంటండి. ఎన్ని మందులు వాడు తగ్గట్లేదు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఏ డాక్టర్లు స్వస్థపరచలేకపోతున్నారు, చూసారా. కానీ యోబుకి తెలియదు తను ఏ పాపం చేశాడో. ఎందుకు అంటే చేయలేదు. అతను నీతిమంతుడైనాడు. ఏ పాపం కూడా చేయలేదు. అతను తప్పు చేయలేదు, పాపం చేయలేదు, కనీసం మాట ద్వారా కూడా తప్పు చేయలేదు అనే సంగతి యోబు తెలుసు. కానీ మరి దెయ్యం సాతానుడు ఆయన పరీక్షిస్తున్నాడు. అప్పుడు ముగ్గురు స్నేహితులు వచ్చారు యోబు దగ్గరికి. ముగ్గురు స్నేహితులు వచ్చి, యోబు నువ్వు రహస్యంగా ఏదో తప్పు చేసావు, రహస్యంగా ఏదో పాపం చేసావు, అందుకని దేవుడు నీ పాపానికి ప్రతిఫలమే ఈ వ్యాధి అయినది, కాబట్టి ఏదో తప్పు చేసావు, నువ్వు ఒప్పుకో అని చెప్పేసి యోబుని బలవంతం చేసేవారు. యోబు, నాకు తెలిసి నేను తప్పు చేయలేదు, నేను ఇంకా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాను, ఏనాడు వాక్యం దాటిపోలేదు, నేను దేవునితో నిలబడి ఉన్నాను, కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియదు అని యోబు సమాధానం ఇచ్చేవాడు. అతని ప్రాణ స్నేహితులైనప్పటికీ ఆ కష్టకాలంలో వాదార్చవలసిన బదులుగా వారు మాటలతో యోబుని బాధ పెట్టారు. వారికి మాటలతో యోబుని బాధ పెట్టారు, చూసారా. ఆ మాటలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సరే, వాళ్ళది అయిపోయింది. చివరికి ఆ దెయ్యం, ముగ్గురు స్నేహితులు వాడుకున్న దెయ్యం ఇప్పుడు ఆ భార్యలోకి వచ్చింది. ఎవరికి వచ్చింది దెయ్యం? వింటున్నారా? భార్యలోకి వచ్చింది. తన భార్య, తన ప్రాణములు ప్రాణము, తన శరీరములు శరీరము. దేవుని స్తోత్రం. చూసారా, తన భార్యకు తన ఊపిరి అసహ్యమైందంటండి. పురుషునికి ఊపిరి స్త్రీకి, భార్యకు అసహ్యంగా ఉండదు. ఎందుకంటే భార్య యొక్క స్థానం ఎల్లప్పుడూ భర్త దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం. అటువంటి సందర్భంలో భార్య ఏమన్నదంటే, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని వ్యాధులు, ఇంత భయంకరమైన శోధన దేనివల్ల? కేవలం దేవుడి వల్ల కదా. కాబట్టి నీవు నీ నోటితో ఒక్కసారి దేవుని దూషిస్తే చాలు. ఒక్కసారి దేవుని దూషిస్తే, దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు ఈ బాధ అనిపిస్తావు నీవు అని చెప్పారు తన భార్య అన్నది. తన స్నేహితులు తనకు విరోధంగా మాట్లాడినందుకు, లేకపోతే మరి తనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బాధపడలేదు. కానీ తన భార్య మన వివాహం అయినప్పటి నుండి కూడా తన యొక్క నమ్మకత్వం తెలుసు, తన యొక్క ప్రేమ తెలుసు, తన యొక్క యథార్థత తెలుసు. ఇవన్నీ ఎరిగినప్పటికీ తన భార్య ఎలా మాట్లాడితే
యోబు చాలా బాధపడ్డాడు. అయితే యోబు తెలుసు అతను దేవుని కుమారుడు కాదు కాబట్టి అది తన భార్య కాదు, అది కేవలము దెయ్యము మాట్లాడింది. దేవుని స్తోత్రం. అప్పుడు అన్నాడు, మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు నీవు. ఏం చెప్పాడు తన భార్యను? గద్దించాడు. నువ్వు మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు. చూసారా, దేవుడు సమస్తం ఇచ్చినప్పుడు మనము ఆయన స్తుతిస్తామా లేక సంతోషిస్తామా? దేవుడు తీసివేసినప్పుడు ఆయన శపిస్తామా మనం? అది మనకు తగదు. దేవుని స్తోత్రం కలుగును గాక అని తన భార్యను అతను గద్దించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి యోబుని సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. అయితే ఇటువంటి సమయంలోనే యోబు ఎన్నో విషయాలు గ్రహించి ఎంతో ప్రత్యక్షత పొందుకుని ఈ గ్రంథాన్ని రాయగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి సమయంలో ఎంతో నిరీక్షణ కోల్పోయినప్పుడు, చూసారా, ఎంతో నిరుసాపడిపోయినప్పుడు, ఎంతో బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. సుడిగాలను దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సుడిగాలను దేవుడు ప్రత్యక్షమయ్యా ఉన్నాడు. యోబు చూడండి ఒకసారి, యోబు గ్రంథం 41 వచ్చాయి. బాబు పృథ్వీరాజు, భోజనం 41వ అధ్యాయము యోబు గ్రంథం 40వ అధ్యాయము 42 అండి, కాదు 38 మొదటి నుంచి చదువుతుంది. మొదటి నుంచి అప్పుడు యెహోవా 38 మొదటి నుంచి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకుని నీ నడుము బిగించుకును. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తిరిగి చెప్పుము. దేవుడు సుడిగాలు దిగొచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడండి? మాట్లాడతాడా అనే ప్రశ్న వచ్చే ముందు ఆయన దేవుడు అని ఎరిగి ఉండాలి నీవు. ఆయన ఎందుకు దేవుడు అంటే, ఆయన ఎలా దేవుడు అంటే ఆయన సజీవుడు. ఏమైనాడండి? ఆయన సజీవుడు అంటే నిత్య జీవం కలిగిన వాడు. ఆయనకు మరణం లేదు, ఆయనకు ప్రారంభం లేదు, ఆయన ముగింపు లేదు. మరి దేవుడు మాట్లాడతాడంటే ఆయన దేవుడు కాబట్టి మాట్లాడగలడు. ఆయన నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు సోగలు ఉన్నప్పుడు, నువ్వు సంతోషించినప్పుడు, నువ్వు ఆనందకున్నప్పుడు, ఏ సమయంలోనైనా దేవుడు మాట్లాడాలి అనుకున్నట్లయితే నీతో మాట్లాడతాడు. ఆయన నోరు లేనివాడు కాదండి, ఆయన చూడలేనివాడు కాదండి. చూసారా, ఆయనకు హస్తములు కొరచగలేవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన హస్తములు కొరచగలేవండి. ఆయన దక్షిణ హస్తము బలమైనది, అది శక్తివంతమైనది. తన బలమైనటువంటి ఆ దక్షిణ హస్తముతో తన ప్రజలను బానిసత్తులను విడిపించాడు. ఆయన ఐగుప్తిక బంధకాలను విడిపించాడు. ఆయన దేవుని స్తోత్రం. ఆయన యుద్ధాలు చేశాడు. ఆయన అర్థమైందండి. కాబట్టి దేవుడు మాట్లాడతాడు. ఇది ఇక్కడ సుడిగాలు మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు యెహోవా సుడిగాలలో నుండి ఎలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? సాధారణ ఏం చేస్తాడండి? జ్ఞానం లేని మాటలు చెప్తాడు. దేవుని పట్ల మనకున్న ఆలోచన చెరిపేస్తాడు వాడు. దేవుని పట్ల మనకున్నటువంటి ఆలోచన చెరిపేస్తాడు వాడు. దేవుని స్తోత్రం. పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. యోబు పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పుము. మనం ఏం చూస్తామంటే దేవుడిని, ప్రతి మనిషి కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. బాధలో ప్రశ్నిస్తాడు, ఇరుకుల్లో ఇబ్బందులు ప్రశ్నిస్తాడు, శ్రమల్లో వ్యాధుల్లో ప్రశ్నిస్తాడు. ఏంటి ప్రభా నేనే దొరికేనా ఈ బాధను పెట్టడానికి అని ప్రశ్నిస్తాం. దేవుని స్తోత్రం. కానీ మానవుడిని దేవుడు ప్రశ్నిస్తాడు. ఇక్కడ మానవుడిని దేవుడు నిన్ను ప్రశ్న చేస్తాడు. నువ్వు పౌరుషం తెచ్చుకుని నీ నడుము బిగించుకో. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఎవరు వేసిన భూమికి పునాదులు?
ఎవరేశారండి? దేవుని స్తోత్రం. దేవుడే పునాదులు వేశాడండి ఈ భూమికి. నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడో. అంటే దేవుడు ఈ భూమికి మూలరాతిని వేసినప్పుడు, దేవుడు ఈ భూమికి పునాది రాయితీని వేస్తున్నప్పుడు అక్కడ ఒక గొప్ప కూడిక జరిగింది, గొప్ప కూటం జరిగింది, పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఎవరితో అంటే దేవుడు పిల్లలతో దేవుడికి. దేవుని స్తోత్రం. అక్కడ దేవుడున్నాడు, దేవుని యొక్క కుమారులు ఉన్నారు, దేవుడున్నాడు, దేవుని యొక్క దూతలు ఉన్నారు. అక్కడ గొప్ప కూడిక జరుగుతుండగా, అక్కడ జయంతులు చేస్తుండగా, దేవుని ఆరాధిస్తుండగా, ఆరాధన జరుగుతుండగా ఈ భూమికి పునాది వేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, భూమిని నువ్వు ముందున్నదా, నువ్వు ముందున్నావా? ఏది ముందండి? మనం ముందా, ఈ భూమి ముందా? మనమే ముందు. ఎందుకంటే భూమికి పునాది వేసినప్పుడు మనం అక్కడ ఉన్నాం. మనమని రుజువు ఏంటండి అని అడగచ్చు. చూడండి, దేవదూతలు అన్నారు కదండి, అది కింద చూడండి. అక్కడ దేవదూతల దగ్గర ఒకటి ఉంది కదా, దాని కింద పుట్టినోట్లో చూడండి, దేవుని కుమారులు. ఎవరండి వారు? హల్లెలూయా. ఈరోజు ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో, ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో, ఎవరికైతే దేవుడు తండ్రి ఉన్నాడో వారందరూ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమికి పునాది వేయబడక మునిపే వారందరూ కూడా దేవునితో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులైన క్రైస్తవం అంటే వచ్చి బాప్తిజం తీసుకుని చర్చికి వచ్చేసి చప్పట్లు కొట్టేది కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఒక ఉనికి ఉన్నది, నీకు ఒక ఉనికి, నీ ఉనికి దేవుల్లో ఉన్నది. నీ ఉనికి, నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత క్రైస్తవుడు కాదు, నువ్వు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత క్రైస్తవుడు కాదు, నువ్వు చర్చికి వచ్చిన తర్వాత క్రైస్తవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు దేవుని కుమారుడు కనుకనే, జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడిని ఎన్నుకున్నాడు కనుకనే, జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే ఈరోజు దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచబడుతున్నావు. దేవుని స్తోత్రం. అది నిర్ణయ కాలము, ఇది ప్రత్యక్షత కాలం. అర్థమైందండి? అది దేవుడు నిర్ణయించుకునే కాలం. అది నిన్ను దేవుని కుమారుడిగా ఈ కాలంలో దేవుని కుమారుడిగా ఉండడు కొరకు జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు ఆయనలో నిన్ను నిర్ణయించుకున్నాడు. ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తు పునాది వేయబడకమునుపే. అది నిర్ణయకాలం. అప్పుడు నువ్వు ఈ శరీరంతో లేవు, మరి ఎలాగున్నావు? దేవునికి జీవకణకున్నావు నీవు, దేవునికి ఆలోచనగా ఉన్నావు నీవు, దేవునికి తలపుకున్నావు నీవు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నీ కాలంలో నీ తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి జన్మించినప్పుడు దేవుని ఆ తలంపు ఏదైతుందో ఆ తలంపును వాక్యంగా నీకు ప్రత్యక్షం వచ్చినప్పుడు, ఆ తలంపును వాక్యంగా విన్నప్పుడు అది నువ్వు చేర్చుకుంటావు. అప్పుడు ఆ వాక్యం నిన్ను వెలుగు కలుపుతుంది. ఆ వాక్యం నిన్ను, అంటే ఆ వెలుగు, ఆ వాక్యమైన వెలుగు నిన్ను తాగుతుంది. ఎప్పుడైతే ఆ వాక్యమైన వెలుగు తాకిందో నీలో ముందుగా నిర్ణయించుకుంటే ఆ విత్తనం ఏదైతుందో ఆ విత్తనము, ఆ వెలుగు తాకినప్పుడు ఆ విత్తనము త్వరపరచబడుతుంది, అంటే మేల్కొల్పబడుతుంది. ఆ వెలుగు ఆ విత్తనాన్ని బ్రతికిస్తుంది. అప్పుడు నీలో ఆ దైవత్వం
కుమారుడు జన్మిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నీవు గుర్తిస్తావు, నేను దేవుని కుమారుని. చర్చిలో కూర్చున్నది మాత్రం దేవుని కుమారుడు కాదు, కానీ నువ్వు జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు ఎన్నుకున్నట్లయితే నువ్వు దేవుని కుమారుడు అయినావు. అందుకే రోజు చాలా మంది బాప్తిసం తీసుకున్న లోకంలో కలిసిపోతుంటారు కదండి. కొంతకాలం భక్తి చేస్తారు, మళ్ళీ లోకంలో కలిసిపోతారు. చూసారా, అది క్రైస్తవం కాదు, అది దేవుని కుమారత్వం కాదు. అది యోబు చూసారా, మరణం వంటి శ్రమ వచ్చినా సరే ఎంతో సహనంతో ఉండి చూసారా తన దేవుణ్ణి చూసారా, నా దేవుడు సజీవుడు అని చెప్పి అతను రుజువు చేశాడు. దేవుని స్తోత్రం. ఎన్నో శ్రమలు వస్తాను, ఎన్నో బాధలు వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు చూసారా, నువ్వు వెనక జారే వ్యక్తివి కాదు, నువ్వు దేవుని కుమారుడు అయినావు. ఒకవేళ వెనక జారేవంటే నీకు ఎన్నికలు ఏదో తేడా ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆ దేవుని కుమారులందరూ కూడా జగత్తు పునాది వేయబడకుండా దేవుడితో ఉన్నారు. చూసారా, అక్కడ పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. నువ్వు ఎక్కడున్నావు యోబు? దేవుని స్తోత్రం. యోబు ఆ మాట చెప్పినప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో చూడగలిగాడు. తాను ఎక్కడ ఉన్నాడో చూడగలిగాడు. యోబు ఎగిరికి ఎత్తి వేసాడు, ప్రభువా నేను నీలోనే ఉన్నాను. ఎక్కడున్నాను? నేను నీలోనే ఉన్నాను. అందుకే చూసారా, ఈ యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడనియు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంత్రములు కృషించినవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత స్పష్టంగా చెప్తాడు యోబు ఇక్కడ. ఎంత స్పష్టంగా చెప్తాడంటే, నిజానికి యోబు వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. ఒకవేళ స్వస్థపరచబడిన తర్వాత చనిపోవచ్చు. అక్కడ తర్వాత సమాధి చేపడతాడు. ఆ శరీరం ఆ యొక్క సమాధిలో కుళ్ళిపోద్ది. ఆ కొన్ని సంవత్సరాలకు యోబు ఆ ఎముకలు కూడా ఆ ఏమైపోతే బూడిదలో మట్టిలో కలిసిపోతాయి. కానీ ఏం చెప్తాడంటే, ఈ కరుణతో నేను చూస్తాను, ఈ శరీరంతో నేను ఆయన కలుసుకుంటాను. నా విమోచకుడు ఏ దినాన్నైతే ఈ భూమి మీద ప్రత్యక్షం కాబోతున్నాడో దేవుని స్తోత్రం, అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ శరీరంతోనే నేను, ఈ కళ్ళుతోనే, నా కళ్ళుతోనే నేను చూస్తానని చెప్తున్నాడు యోబు. అంటే యోబు ఏం ఆశిస్తున్నాడు? ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే, ఆయన భూమి మీదకి వస్తాడు, నా కోసం ప్రాణం పెడతాడు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కారుస్తాడు, చిందిస్తాడు. ఆ రక్తం నా కొరకు వెలగా చెల్లించబడుతుంది. ఆ రక్తం పవిత్రపరుస్తుంది, ప్రతి పాపను విడుదల కలిగించేస్తుంది. అప్పుడు నేను పరిశుద్ధపరచబడతాను. అప్పుడు ఆయన పైకి లేచినప్పుడు నేను కూడా ఆయనతో లేపబడతాను. మరలా తిరిగి పరలోకి వెళ్తాను. మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాను నేను? అందుకని ఏలి ఏలి ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని పిలుపు క్యాక్ వేసినప్పుడు అనేక పరిశుద్ధుల సమాధులు తెరబడ్డాయి. అనేక పరిశుద్ధుల సమాధులు తెరబడ్డాయి. చూసారా, ఆ తెరబడినప్పుడు ఆ యోబు, ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఆ యెషయా, ఈ ప్రవక్తలందరూ, ఈ పరిశుద్ధులందరూ కూడా పైకి లేపబడ్డారు. దేవుని స్తోత్రం. ఆయన పైకి వెళ్ళినప్పుడు వారిని కూడా ఆయన పైకి కొనిపోయాడు. అప్పుడు ఆ శరీరం ఏ శరీరం అంటే చూసారండి, మరి ఈ భౌతిక శరీరం కాదండి, పరలోక సంబంధమైన శరీరం. అది ఏ శరీరం అండి? పరలోక సంబంధమైన శరీరం. మనకి 3 శరీరాలు దేవుడు ఇచ్చాడు. 3 types ఆఫ్ బాడీస్. 3 శరీరాలు. ఒకటి భౌతికమైన శరీరం, మార్టల్ బాడీ. మార్టల్ అంటారు, అంటే క్షయమైపోయే శరీరం. అది మార్టల్ బాడీ అంటే భౌతిక శరీరం. ఇందులో చూసారా, ఇందులో పురుగు ఉంది. ఇందులో ఏముందండి? పురుగు ఉంది. ఉదాహరణగా చెప్తాను చూడండి. మీరు గోధుమ పిండి ఆడిస్తారు కదా, గోధుమ పిండి, స్వచ్ఛమైన గోధుమ తీసుకొచ్చి పిండి ఆడించి ఒక కంటైనర్లో పెడతారు కదా. కొన్నాళ్ళు చూస్తే అందులో ఏముంటాయి? ఎలాగొచ్చి గాలి రాకుండా మీరు కంటైనర్ మీరు క్లోజ్ చేశారు కదా, ఎలాగొచ్చి పురుగులు ఎలా సృష్టించబడ్డాయా? అందులోనే ఉంది పురుగు.
దేవుని స్తోత్రం. మనం చనిపోయిన తర్వాత మనం సమాధి చేస్తారు కదా, మనం సమాధి చేస్తారు. ఒక 10 రోజుల తర్వాత మనం ఓపెన్ చేశారు అనుకోండి, మన శరీరంలో ఏముంటాయండి? మన శరీరం ఏం తింటాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుండి రాలేదండి అవి. అది ఎప్పటికీ మన శరీరంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎప్పటికీ మన శరీరం ఉన్నాయి. అందుకే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి మనకి కదండి. అంటే మనం మన బాడీలో జీవం ఉంది కాబట్టి, మనకు వ్యతిరేకమైన జీవము, ఆ పురుగు దాని ప్రభావం మనమే చూపించట్లేదు. ఎప్పుడైతే మనలో ఈ బాడీలో జీవం బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు దాని ప్రభావం ఎక్కువ అవుతుంది. అప్పుడు అది మనకి శరీరం తింటుంది. అది అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అదేవిధంగా యోబు చనిపోయాడు, మనం తిరిగి లేపడతాను, నేను తిరిగి లేపబడతాను. కాబట్టి దీన్ని భౌతిక శరీరం అన్నారు, అంటే మార్టల్ బాడీ అన్నారు. రెండో శరీరం అంటే థియోఫనీ. థియోఫనీ అంటే వాక్య శరీరం. ఏ శరీరం ఉండేది? వాక్య శరీరం. వాక్యం అనే శరీరం. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? వాక్య శరీరం ఉన్నాడు. దాన్నే థియోఫనీ అన్నారు. ఈ థియోఫనీ ఎల్లప్పుడూ కూడా రాత్రి మనం చెప్పినట్లుగా 20 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఒక స్త్రీ 20 సంవత్సరాల వయసులో ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా ఉంటుందో, ఒక పురుషుడు 20 సంవత్సరాల వయసులో ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటారో, అదేవిధంగా మన థియోఫనీలో మనము అంతే అందంగా ఉంటాం. అక్కడ వ్యాధి కానీ, పసితనం కానీ, ముసలితనం కానీ ఉండదు. అక్కడ ఏముండదండి? పసితనం ఉండదు, ముసలితనం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది? అది థియోఫనీ. దానికి ఈ పాపపు గ్రంథులు ఉండవు. ఈ శరీరంలో పాపపు గ్రంథులు ఉన్నాయి చూసారు, కానీ ఆ శరీరానికి పాపపు గ్రంథులు ఉండవు. మూడోది ఏంటంటే ఆ మహిమ శరీరం. మూడోది ఏంటండి? మహిమ శరీరం అనగా అర్థం ఏంటంటే మహిమ పరచబడిన శరీరం అని అర్థం. అమ్మా వింటున్నారా? మహిమ శరీరం అనగా మహిమ పరచబడిన శరీరం. మరి మహిమ పరచబడిన శరీరం ఏంటి? మహిమ పరచబడిన శరీరం ఏంటి? ఈ మహిమ పరచబడిన శరీరం మహిమ శరీరం. మరి ఏ శరీరం మహింపరచబడుతుంది? ఏ శరీరం మహింపరచబడుతుంది అంటే మనం ఏ శరీరంలో జీవిస్తున్నామో ఈ శరీరమే మహింపరచబడుతుంది. ఈ శరీరమే, ఇది పాప శరీరం, కానీ ఇది మహింపరచబడే సమయం రాబోతున్నది. ఇది మహింపరచబడినప్పుడు ఇది మహిమ శరీరం అవుతుంది. అంటే ఇది మహింపరచబడాలంటే జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనము ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది వాక్యం ద్వారా శుద్ధీకరణ పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పుడు చూసారా, ఈ పాపపు శరీరము విమోచించబడిన శరీరంగా మారుతుంది. అర్థమవుతుందండి? ఈ పాపపు శరీరము ఆయన రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా విమోచించబడిన శరీరంగా మారుతుంది. ఎప్పుడైతే ఇది విమోచించబడిన శరీరంగా మారిందో ఇంకా ఈ శరీరంలో ఉన్నాము, కానీ దేవునికి చెందిన వరకు ఉంటాం మనం. అర్థమైందా? అప్పుడు మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుని తిరిగి జన్మించామో అప్పుడు ఈ శరీరమే కానీ ఇది విమోచించబడిన శరీరము. యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఇది విమోచించబడిన శరీరం అయినది. అంటే అర్థం ఏంటంటే చూసారా, మనము ఈ లోకానికి చెందిన వారు ఉన్నాం, మనం పాపానికి చెందిన వారు ఉన్నాం మనం. చూసారా, మరి పవిత్రపరచబడిన వారమై, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారమై, దేవునికి పిల్లలుగా, దేవునికి గుణ లక్షణాలు మనం ప్రచురణ చేస్తూ ఈ లోకంలో దేవునికి ప్రతినిధిగా ఉంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం విమోచించబడిన శరీరంగా ఉంటాం, విమోచించబడిన వారమై ఉన్నాం. అయితే ఈ విమోచించబడిన శరీరంలోనికి ఈ వాక్య శరీరం ఏదైతే ఉన్నదో అది ఇందులోకి వచ్చినప్పుడు, అలాగే ఈ వాక్యాన్ని ఈ శరీరం కలుసుకున్నప్పుడు అప్పుడు ఆ వాక్య శరీరం ద్వారా ఈ విమోచించబడిన శరీరము మహిమపరచబడుతుంది. ఏం చేయబడుతుందండి? మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్రం. అంటే విమోచించబడిన శరీరం ఏదైతే ఉన్నదో అదే మహిమ శరీరంగా మార్చబడుతుంది. అదే మహిమ శరీరంగా మార్చబడుతుంది. అలాగా ఈ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చేది ఏంటంటే వాక్య శరీరం, వాక్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా నా మాటలు అర్థమవుతాయండి? కాబట్టి మనం 3 శరీరాలు కలిగి ఉన్నాం. మనం 3 శరీరాలు. అందుకే మనము ఈ శరీరం ఉండగానే దేవునికి వాక్యాన్ని పొందుకోవాలి, వాక్య రూపంలో క్రీస్తుని పొందుకోవాలి. ఆ క్రీస్తు మనం గర్భం ధరించినప్పుడు మళ్ళీ క్రీస్తుని కంటాం, వాక్యముని కంటాం, అప్పుడు మనం మహిమపరచబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? కాబట్టి పిల్లరా ఇక్కడ ఏం చెప్తారంటే నా శరీరం చీకిపోయి మట్టిలో కలిసిపోయి చూసారా, మరి ఆ అణువులుగా
విమోచించబడిన శరీరముతోనే నా దేవుడిని చూస్తాను. అంటే నా శరీరం తప్పకుండా విమోచించబడుతుంది. ఆ విమోచించబడినటువంటి శరీరం దేవుడు పైకి లేపుతాడు. చూసారా, అప్పుడు నా విమోచకుడిని చూస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. అది యోబు యొక్క పునరుత్థానమైనది. ఏంటది? యోబు యొక్క పునరుత్థానమైనది. అనేకులు పరిశుద్ధుల సమాధులు తెరబడ్డాయి, పైకి లేపడ్డారు. ఆ లేపడిన మనందరిని కూడా యేసుక్రీస్తు ఆ యొక్క పరదేశంలో తీసుకువెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనిషికి మరణంతో అంతం లేదండి. అది బుద్ధిహీనత. మనిషికి మరణంతో అంత లేదు. చూసారా, నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక విత్తనం ఉంది. అది భూమిలో నాట్యం, చచ్చిపోయింది, తర్వాత కుళ్ళిపోయింది. అక్కడతో అయిపోయింది దాని పని? లేదు. ఆ విత్తనంలో దాగి ఉన్న జీవం ఉన్నది. చూసారా, అది పూర్తిగా చచ్చిపోయిన తర్వాత, పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత ఆ జీవం బయటకు వస్తుంది. ఆ జీవం అంకురంగా బయటకు వస్తుంది. ఆ జీవం అంకురంగా అంటే ఆ విత్తనము భూమిలో పాతిపెట్టబడినప్పుడు అది దాని ముగింపు కాదు. దేవుని స్తోత్రం. అది వేరే రూపంలో బయటకు వస్తుంది. అది ఒక కొత్త జీవాన్ని సంతరించుకుంటుంది. అది మళ్ళీ అది ఎదుగుతుంది. మరలా విస్తారమిస్తే విత్తనాలు అది ఇస్తుంది. మళ్ళీ ఆ విత్తనం మళ్ళీ భూమిలో పాతితే మరలా పైకి లేస్తుంది. అంటే ఒక సామాన్యమైన విత్తనానికే అంతం లేదండి. ఏది మరలా తిరిగి పునరుత్పత్తి చేయలేదంటే, ఏదైతే హైబ్రిడ్ సంకరం చేయబడిందో దానికి మరలా పునరుత్పత్తి ఉండదండి. మూల విత్తనానికే, ద ఒరిజినల్ సీడ్ ఏదైతే సంకరం చేయబడకుండా ఉంటుందో ఆ ఒరిజినల్ విత్తనానికే, మూల విత్తనానికే జీవం ఉంటుంది. అది మాత్రమే తిరిగి మరలా అది మరలా పునరుత్పత్తి చేయగలదు. దేవుని స్తోత్రం. నువ్వు పాతిపెట్టు, మరలా చేస్తుంది, విస్తారమైన విత్తనాలు వస్తుంది. మరలా పాతిపెట్టు, మరలా తిరిలేస్తుంది, మరలా విస్తార ఫలిస్తుంది. మరలా పాతిపెట్టు, మరలా తిరిలేస్తుంది. దానికి ముగింపు లేదు. అంటే ఆ విత్తనము ఏ జీవాన్ని కలిగి ఉందంటే నిత్య జీవాన్ని కలిగి ఉన్నది, ఎటర్నల్ లైఫ్ని కలిగి ఉన్నది. అది ఒక సామాన్యమైన జీవమే నిత్య జీవాన్ని కలిగి ఉంటే, దేవుని స్తోత్రం, నీవు దేవుని కుమారుడు అయినావు, నువ్వు దేవుని కుమార్తె అయినావు. నీలో కూడా అదే నిత్య జీవం ఉన్నది. నిత్య జీవం అంటే అర్థమంటే దేవుని యొక్క సొంత జీవము. దేవుని యొక్క సొంత జీవము అంటే దేవుని యొక్క సొంత జీవాన్ని గ్రీకులో అంటే జోయి అన్నారు. జోయి చూసారా, అంటే దేవునికి సొంత జీవము అంటే అదే నిత్య జీవమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి ప్రారంభం లేదు, దానికి ముగింపు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు సృష్టికర్త కాకమునుపు, దేవుడు కాకమునుపు ఆయన సొంత ఉనికిని కలిగిన వాడు అయినాడు. ఆయన ఎలోహిం అయినాడు. ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు అయినాడు. ఆ సర్వశక్తిమంతుడు దేవుళ్ళలో లేక ఆ నిత్యుడిలో మనం కూడా ఉన్నాం. మన జీవం ఆయనది దాచబడింది. మన జీవం ఎక్కడుందండి? మన జీవము క్రీస్తునందు దాచబడింది. ఒక విత్తనము భూమిలో ఏ విధంగా దాచబడుతుందో, ఆ దాచబడిన తర్వాత ఒక దినాన అది ఆ నీరు, ఆ వెలుగు ఆ విత్తనం తాకినప్పుడు అది మరలా తిరిగి ఏ విధంగా వస్తుందో, మన జీవం క్రీస్తులో దాచబడితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు మనం కూడా ప్రత్యక్షం అవుతాం. అంటే ఒక మనిషికి ముగింపు లేదు, మానవునికి ముగింపు అనేది మన ప్రారంభం దేవుడు అయినాడు. చూసారా, కాబట్టి మనకు అన్నట్టు ముగింపు లేదు. దేవునికి ప్రారంభం లేదు, దేవుని కుమారుడు కూడా ప్రారంభం లేదు, దేవుని కుమారుడు ముగింపు లేదు. ఈరోజు క్రైస్తవం లోకం ఎలా చూస్తుందంటే అతను బాప్తీసం తీసుకున్నాడు అంటే క్రైస్తవుడికి మారాడు. నువ్వు మారలేవు. బాప్తీసం తీసుకున్నది క్రైస్తవుడు కాదు. నువ్వు చర్చకు వచ్చినది మాత్రం క్రైస్తవుడు కాదు. జగత్ పునాది వేయబడిన మునుపే నీలో ఉన్న జీవము అది దేవునికి జీవమై ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు కరెంట్ పిలిచేట్లుగా, అలని పిలిచేట్లుగా ఒక సమయం వచ్చినప్పుడు ఆయన స్వరంని తాకినప్పుడు, ఆ స్వరం నీలో ఆ విత్తనాన్ని తిరిగి పిలిచినప్పుడు అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఎన్నడూ కూడా ఒక విత్తనాన్ని భూమిలో పాతిపెట్టేసి ఎంత మట్టి కప్పెట్టినా సరే, చూసారా, దాన్ని నీరు కట్టి ఆ వెలుగు తాకినప్పుడు, మీరు తామర చూసారంటే తామర పుష్పం లోటస్, అది చెరువులో ఉంటుంది. అది చెరువులో చాలా లోతుగా నీరు ఉంటుంది. ఆ లోతుగా నీరు ఉంటుంది. ఆ తర్వాత బురద ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మట్టి ఉంటుంది. ఆ లోపల ఎక్కడో ఆ విత్తనం ఉంటుంది. అక్కడ ఎక్కడో చిన్న విత్తనం, కంటి కూడా కనపడదు.
ఆ విత్తనం ఉంటుంది. మరి ఆ విత్తనము ఎక్కడో లోపల లోతుగా ఉన్నది. కానీ అది ఏం చేస్తుందంటే ఆ మట్టిని పెళ్ళగించుకుని, బురదను పెళ్ళగించుకుని, నీటిని పెళ్ళగించుకుని, చూసారా, అది బయటకు వచ్చి పుష్పించి వికసించి, చూసారా, ఇదిగో నేను ఉన్నాను అని నీకు చూపిస్తుంది. అది ఎలా ఉండగలిగింది, ఎలా చూపించగలిగింది అంటే దానిలో నశింపలేనటువంటి జీవం ఉంది. దేవుని స్తోత్రం. దాని మీద ఎంత నీరున్నా, ఎంత బురదున్నా, ఎంత మట్టున్నా, ఏది ఉన్నా సరే, చూసారా, ఆ జీవము శక్తి కలిగినది. అది శక్తి కలది. దేవుని స్తోత్రం. అందుకే లాజరు సమాధికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు, దేవుని స్తోత్రం, ఆ జీవానికి తెలుసు, లాజరు యొక్క జీవానికి తెలుసు తను పిలిచింది సృష్టికర్తల సంగతి. ఎవరు పిలిచారు? ఎవరు పలికారు అక్కడ? సృష్టికర్త పలికాడు. ఎవరితో పలికాడు? లాజరుకి ఇచ్చిన జీవంతో పలికాడు. ఆ జీవము అతని ఆ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అతను సమాధి చేశారు. 4 దినాలు అయిపోయింది. అతను ముక్కులు చెవి తిరిగిపడుతున్నాయి. ఆ టైంలో ఈశ్వరు వచ్చి లాజరు బయట రా అని చెప్పాడు. అంతే, గడగడ కొనుక్కుంటూ వచ్చేసింది ఆ జీవం. అది ఎక్కడికి వెళ్ళిందో 4 దినాల ప్రయాణం చేసింది. అది ఆ 4 దినాల ప్రయాణంలో అతను ఆ శరీరాన్ని విడిచిపెట్టి 4 దినాలు అయిపోయింది. అంత ప్రయాణం చేసింది. కానీ తన సృష్టికర్త పిలిచినప్పుడు ఆ సృష్టికర్త మాటకు, స్వరానికి లోబడి భయపడి చిటికలో వచ్చి లాజరులోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. అంతే, చూసారా, లాజరు ఆ జీవం లోపలికి వచ్చిన తర్వాత వెంటనే అతను పైకి లేచి అతను బయటకు వచ్చాడు. అప్పటికే సమాధి తెరిపించాడు. ఆయన ఆ రాయి పూర్ణించమని చెప్పాడు. ఆ రాయి పూర్ణించాడు. అప్పుడు కట్టలతో అతను కట్టేస్తారు కదండి, అతను బయటకు వచ్చాడు. చూసారా, అప్పుడు వెంటనే కట్లు ఇప్పేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలా సాధ్యమైంది? సృష్టికర్తకు మాత్రమే సాధ్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. సృష్టికర్తకు మాత్రమే. అంటే నీ సృష్టికర్తకు నీ గురించి తెలుసు. నీ దేవునికి సమస్తము నీ కోసం తెలుసు. చాలామంది ఏం చేస్తారంటే ఒక జన్మనగా తల్లి గర్భం నుండి బయటికి రావడం చూస్తారు. అది నీ ప్రారంభము కాదు. ఒకవేళ అదే నీ ప్రారంభం అయితే నీ సమాధితో నీ జీవితం ముగించబడుతుంది. అదే నీ ప్రారంభం అనుకున్నట్లయితే నీ సమాధితో నీ జీవితం ముగించబడుతుంది. మీకు తెలుసా, నీవు పుట్టిగా ఒక బిడ్డగా జన్మించినప్పుడు, చూసారా, అది ప్రారంభం కాదు. అది బిడ్డగా రూపుదిద్దుకోవడానికి అది దానికి ముందు ఒక జీవకణమైనది. అమ్మా, అది బిడ్డగా రూపించబడడానికి ఏమైనది? అది ఒక జీవకణమైనది. అది నీ తండ్రి నడుములో ఉండేటువంటి జీవకణమైనది. నీ తండ్రి నడుములో ఉండేటువంటి స్వర్మైనది. అది ఆ జీవకణమే నీ తల్లి గర్భంలో పడ్డప్పుడు అది శరీరాన్ని రూపుదిద్దుకుంటుంది. అది అంటే ఆ శరీరం ఎలా రూపించబడిందంటే ఒక జీవకణంతో రూపించబడింది. అంటే నీ శరీరం ప్రారంభం కూడా కాదు, ఆ శరీరానికి కూడా ప్రారంభం ఉంది. అదేంటంటే నీ తండ్రి యొక్క జీవకణం. నీ తండ్రి యొక్క జీవకణమే నీ శరీరం ప్రారంభమైనది. మరి ఆ జీవకణం వచ్చింది నీ తండ్రిలో. ఆ జీవకణాన్ని ఎవరిచ్చారు? దేవుని స్తోత్రం. అది దేవునితో వచ్చింది. అది ఎలా వచ్చిందండి? అది అంటే ఎక్కడికి తీసుకెళ్ళినా సరే నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే, నీకు సమాధానం దొరకాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆదులకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి, అంతలోకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయనతో ప్రారంభించబడింది, ఆయనతో ముగించబడింది. దేవుని స్తోత్రం. కానీ మనిషి యొక్క ఉనికి దేవునిలో ఉంది. ఏ మనిషి దేవునికి మరుగు ఉండలేడు. ఏ మనిషి యొక్క తలంపు కానీ, మనిషి యొక్క ఆలోచన కానీ దేవునికి మరుగు ఉండదు. రహస్యమందున్న పాపం కానీ, రహస్యమందు చేసే నీతి కానీ దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి కళ్ళ నుండి ఎవరు తప్పించుకోలేరు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఎందుకంటే దేవుడు నిత్య జీవమైనాడు. ఏమైనాడు? దేవుడు నిత్య జీవమైనాడు. అది యేసుడు ముందుకు వచ్చినాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. దేవుని స్తోత్రం కలుగును గాక. జీవమునకు పోవు ద్వారము నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను ఎక్కడ ఈ అంతా నేను ఏది వివరిస్తానంటే, చూసారా, ఆయన ఆ పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడును. ఒక పాపిగా ఉన్న మనల్ని రక్షించడానికి ఒక పరిశుద్ధుడు ఉండవలసిన వాడు అయినాడు.
అంతేనా? మరి యేసుక్రీస్తు ఎలా పరిశుద్ధుడు అయ్యాడు? ఆయన కూడా తల్లి గర్భంలో ద్వారా వచ్చాడు కదా, కదండి? ఆయన కూడా తల్లి గర్భం ద్వారా వచ్చాడు కదా. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? ఎందుకంటే లైంగికపరమైనటువంటి ఆ కలయిక లేకుండా ఏ బిడ్డ జన్మించాడు. అది అసాధ్యం. అది దేవుని స్తోత్రం. కానీ మరియా యోసేపుకు ప్రదానం చేయబడింది, వివాహం చేయబడలేదు. వారికి ఇంకా వివాహం కాకుండానే మరీ గర్భం ధరించింది. వివాహం కాకుండానే మరీ గర్భం ధరించింది. అందుకని పరిశుద్ధాత్మ దూత వచ్చి పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడ్డాడు. పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడతాడని చెప్పాడు. మరి ఎలా జరిగింది? అది ఎలా జరిగిందంటే దేవుని స్తోత్రం కలుగు. ఈ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇంకా చాలా వర్తమానం ఉంది, కానీ ఇప్పుడు చాలా ఓపిక కూర్చున్నారు. దేవుని సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించండి కాక. నా టార్గెట్ అంటే అయ్యాయి. నా టార్గెట్, మీ టార్గెట్ కూడా అలాగే. దేవుని స్తోత్రం. ఓకే, చూసారా? ఎందుకంటే ఈ పాయింట్ చెప్పి ముగిస్తాను. జన్మ ద్వారా ఎలా నీతిమంతుడు అయ్యాడు ఆయన? జన్మ ద్వారా ఏ మనిషి నీతిమంతుడు ఉండలేడు కదండి. జన్మించిన వ్యక్తి కూడా నీతిమంతుడు కాలేడు. మరి యేసుక్రీస్తుకి ఎలా సాధ్యమైంది? అది యేసుక్రీస్తుకి ఎలా సాధ్యమైందంటే పరలోకుడు దూతకి వచ్చాడు. మరియ కన్యక అయినది. మరి ఏమైనది? కన్యక అయినది. ఆ దూత మరియతో మాట్లాడాడు. అంటే మరియతో పలికాడు, వాక్యాన్ని పలికాడు. ఎప్పుడైతే వాక్యాన్ని పలికాడో ఆ వాక్యాన్ని మరియ నమ్మింది, హృదయంలో చేర్చుకుంది. అంటే చెవి ద్వారా విన్నది, హృదయంలో నమ్మింది. దేవుని స్తోత్రం కలుగుతారు. అంటే దూత ద్వారా పలుకబడిన మాటను ఆమె విశ్వసించింది, నమ్మింది. దూత ద్వారా పలుకబడిన మాటను నమ్మింది ఆమె. అది పలుకబడిన దూత యొక్క మాట, అంటే దేవుని యొక్క మాట. చూసారా? ఆయన సృష్టికర్త యొక్క మాట నమ్మింది. ఆ మాట ఏం చేసిందంటే దేవుని స్తోత్రం, మరియా యోసేపు కలిగి ద్వారా వారు ఆ బిడ్డను పొందుకోలేదు. కానీ ఆ మాట మరియా గర్భములో, దేవుని స్తోత్రం కలుగును గాక, మరియా గర్భములో జీవకణమును సృష్టించింది. ఏం చేసిందండి? మరియా గర్భంలో జీవకణాన్ని సృష్టించింది. జీవకణం సరిపోతండి, దాన్ని ఫలదీకరణ చెందాలని శుక్రకణం కూడా ఉండాలి. ఏమంటారండి? శుక్రకణం. ఈ శుక్రకణం ఎవరు? అండం అంటారు దాన్ని. ఈ అండం స్త్రీ నుండి వస్తుంది, శుక్రకణం పురుషుల నుండి వస్తుంది. ఆ రెండు ఫలదీకరణ చెందినప్పుడు మాత్రం బిడ్డ తయారవుతాడు. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ గమనించండి, ఆ జీవకణాన్ని సృష్టించిన దేవుడే శుక్రకణాన్ని సృష్టించి కూడా దేవుడే. ఈ రెండు కణాలు కూడా ఫలదీకరణ చేసిన దేవుడే. ఇది పరిశుద్ధమైనదే, ఇది పరిశుద్ధమైనదే. దేవుని స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తుకి రక్తము దేవుని యొక్క రక్తమైంది. ఏ రక్తం అనేది? మీకు తెలిసి చాలా మంది యేసును యూదుడు అంటారు. కాదు, ఆయన యూదుడు కాదు. యేసును అన్యుడు అంటారు. ఆయన అన్యుడు కాదండి. ఆయన యూదుడు కాదు, ఆయన అన్యుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ జాతికి కానీ, ఏ దేశానికి కానీ ఆయన ఆపాదించలేము. ఎందుకంటే ఆయన జన్మ మన జన్మ కాదు, ఆయన కులం మన కులం కాదు, ఈ భూమి మీద ఏ కులం అనేది కాదు. ఆయన పరలోకమంతుడు దేవుడై ఉండి, సర్వశక్తివంతుడు దేవుడై ఉండి ఆయన మానవుడిగా సృష్టించబడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు చెప్తాడు, యోహాను చెప్తాడు, ఆ వాక్యము ఆ మరియ ద్వారా పలకబడిన దూత యొక్క వాక్యము శరీరధారి. యోహాను 1:14 అన్ని రెడీ చేసుకుని పోతాను, అన్ని రెడీ చేసుకుని వచ్చి యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. పుట్టి వ్యక్తిగా ఉండదండి. పుట్టిన వెంటనే డాక్టర్ ఏం చేస్తాడు? తల్లికి బిడ్డకి కనెక్షన్ ఉంటుంది కదండి, కదా? అప్పుడు డాక్టర్ చేసిన మొట్టమొదట డెలివరీ చేసిన వెంటనే ఆ కనెక్షన్ కట్ చేస్తాడు కదా. దేవుని స్తోత్రం. ఏదైనా తోటలో మొట్టమొదటి నరుడికి లేక ఆదాముకి నాభి ఉందండి, బుడ్డు ఉందా? బుడ్డు ఎవరికి ఉంటుంది? తల్లికి బిడ్డకి కలిసి ఉంటే బొడ్డు ఉంటుంది కదా. ఏదైనా తోటలో మొట్టమొదటి ఆదాముకి బొడ్డు లేదు, ఎందుకంటే తల్లి గర్భంలో జన్మించలేదు కాబట్టి. యేసుక్రీస్తు కడపటి ఆదాము అయినాడు. ఈయన తల్లి గర్భంలో జన్మించాడు.
ఒకవేళ బొడ్డు ఉన్నట్లయితే ఆ తల్లి తిన్న ఆహారం రక్తంగా మారి ఆ లోపల బిడ్డ దిగుతాడు. అంటే మరిలో ఏ రక్తం ఉన్నదో, మరి కూడా పాపే కదా, మరిలో ఏ రక్తం ఉన్నదో ఆ రక్తం యేసులో ఉంటుంది. అప్పుడు ఆ రక్తం వల్ల ఎలా విమోచిస్తుంది? అది విమోచించదు. అంటే ఆయన తల్లికి కూడా కనెక్షన్ ఉండకూడదు, తల్లికి కూడా కనెక్షను. మరి ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యం అంటే అది మనకు సాధ్యమే. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంటే మనలో అంతరంగ పురుషుడు దేవునికి ఆ స్వరూపాన్ని కలిగి ఉన్నాడని చెప్తాడు ఆయన. మనలో ఏమన్నాడండి? ఆ అంతరంగ పురుషుడు ఉన్నాడు. అంటే మనము రెండంతల మనిషి అయి ఉన్నాము. ఒకటి భౌతిక శరీరము, లోపల అంతరంగ పురుషుడు ఆత్మనరుడు. ఈ ఆత్మనరుడు నరుడు శరీరానికి ఎటువంటి కనెక్షన్ లేదండి. మరి ఆ ఆత్మనరుడు ఎలాగే చూస్తాడు? ఆ దేవునికి స్వరూపంలో ఉన్నటువంటి ఆ దేవునికి నరుడు ఆ శిశువు నుండి ఆ కణం నుండి ఆ శిశువుగా ఎలా చూస్తాడు గర్భంలో అంటే పలుకుబడిన దేవునికి వాక్యం ద్వారా. అంటే నువ్వు వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యము నీలో కణం మీద కణము, కణం మీద కణము, వాక్యం మీద వాక్యము, వాక్యం మీద వాక్యము అది ఏం చేస్తుంటే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి అది ఒక బిడ్డను రూపుదిద్దుతుంది. దేవుని స్తోత్రం. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి అది రూపుదిద్దుకుంటావు. అది ఆ నరుడికి ఈ భౌతిక శరీరానికి ఎటువంటి కనెక్షను ఉండదండి. ఆయన ఎవరంటే క్రీస్తు. అందుకే యేసు క్రీస్తు కూడా బొడ్డు లేదు. ఒకవేళ బొడ్డు ఉంటే ఆమె తన భర్తతో అంటే యోసేపుతో కలుసుకోలేదు. కానీ మరి ఆమె తన తల్లిదండ్రుల పాపతో జన్మించింది కదా, మరి పాపే కదా. ఒకవేళ కనెక్షన్ ఉంటే మరి ఆ రక్తం ఈలో కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు అది ఎలా విమోచన సరిపోతుంది? అది అసాధ్యం. అంటే ఆ శుక్రకణం కూడా మరేది కాదు, దాన్ని కూడా దేవుడు సృష్టించినదే. అందుకే మనము దేవుని సృష్టి అయి ఉన్నాం. ఏమైనా మనం తల్లి గర్భం ద్వారా జన్మించినప్పటికీ దేవుని పిల్లలు దేవుని యొక్క సృష్టి అయినారు. దేవుని పిల్లలు పలుకుబడిన దేవునికి వాక్యమైనారు. దేవుని పిల్లలు పలుకుబడిన దేవునికి మాట అయినారు. దేవుని స్తోత్రం. అంటే అటువంటి దేవుని కుమారులు దేవుళ్ళు అయినారు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది ఎవరి ఎందుకు దేవునికి వాక్యం వచ్చిందో వారు దైవములు, గాడ్స్, దైవములు. నీ ఎందుకు దేవునికి వాక్యం వచ్చినట్లయితే నువ్వేమైనావు? దేవుడైనావు. నీ ఎందుకు దేవునికి వాక్యం వస్తే నువ్వు దేవుడు అయినావు. నువ్వు నడుగా పుట్టావు. కానీ వాక్యం ఎందుకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు అది దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం. ఆ లోపల ఆ వాక్యము ఈ శరీరాన్ని రూపాంతరపరుస్తుంది. మర్తిత్వం నుండి అమర్తగా మారుస్తుంది. పాపం నుండి పరిశుద్ధంగా మారుస్తుంది. అనీతి నుండి నీతిమంతులుగా మారుస్తుంది. చూసారు? అప్పుడు మాత్రమే మనం మార్పు చెంది ఎత్తబడతాం. ఆయన మహిమలో ఆయనతో పాటు ఎల్లప్పుడూ సంతోషిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? ఇంకా క్లియర్ వివరించడానికి టైం లేదు నాకు. కాబట్టి పాప సహితుల్లో నుండి పాపరహితులు పుట్టిన ఎంత మేలు. అది దేవుడు చెప్తానంటే ఇశ్రాయేలును గురించి మలాకి ద్వారా పలుకున్న యెహోవా సెలవిచ్చిందేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుదువందురు. యాసావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబుని ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. యాసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యముందున నక్కల పాడు చేసేదని. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే నిజానికి అందరిని ప్రేమిస్తున్నాడండి. దేవుడు అందరిని ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమకు ఎవరు అర్హులు, పాత్రులంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచేవాడు మాత్రమే పాత్రుడని అన్నాడు. అంటే దేవుని కుమారుని యందు యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారే దేవునికి ప్రేమకు పాత్రులు అయినారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేంటండి? ఎగ్జామ్ అందరికీ పెడతాడు. క్లాసు 40 మంది పెడతారు ఎగ్జామ్ కదా. కానీ ఈ 40 మందిలో ఎవరైతే పాస్ మార్క్ వచ్చిందో వాళ్ళే పాస్ అయినట్టు. అలాగే దేవుని ప్రేమ అందరికీ ఆపాదించబడింది. అందరిని ప్రేమిస్తాడు ఆయన. కానీ చూసారా, అది నీకు ఆపాదించబడాలి అంటే, అది నువ్వు హస్తగతం చేసుకోవాలంటే ఆ దేవుని కుమారుని నువ్వు విశ్వసించాలి. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు చూసారా ఆ దేవుని ప్రేమను పాత్రుడు అంటావు. దాన్ని బట్టి నీవు దేవుడిని ఎన్నుకున్నాడు, నిన్ను ప్రేమించాడు అనే మాట రుజువు అవుతుంది. కాబట్టి మనం దేవుని పిల్లలమైనా కాబట్టి ఈ సంవత్సరానికి ప్రారంభంలో మరలా దేవుని సమర్పించుకుని చూసారా మనము వాక్య సంతానముగా అభివృద్ధి
పల్లవి చరణం రండి త్వరగా. బాబు ఇది ఆపండి ఇంకా.